పార్టీ అధ్యక్షుడు దుర్గా చిన్నబ్బాయి గారితో మనం మాట్లాడుతున్నాం. అతను రాజకీయంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అవి తెలుసుకోవడానికి మనం ఏంటి అనేది తెలుసుకోవడానికి వచ్చాం. అతని అనుభవాలని మనం పంచుకుందాం. మనతో పాటు మన ఛానల్లో ప్రజలందరికీ తెలియాలని చెప్పేసి ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. సార్ నమస్తే సార్. అవును సార్, మీకు సోషల్ మీడియాలో చాలా క్రేజ్ ఉంది. యూట్యూబ్ ఛానల్స్ అంటాను. మీ రాజకీయంలోకి వచ్చిన తర్వాత ఇంకా చాలా ఎక్కువగా క్రేజ్ పెరిగింది. ఎలా సార్ ఇదంతా? అంటే సోషల్ మీడియా అంటే పార్టీ పెట్టడం ముందు పార్టీ పెట్టడం వల్లే నేను బాగా ఇంటర్వ్యూలో ఉన్నాడు కాదనుకుంటే చిన్న ఛానల్ అంటే పెద్ద వేసి చూడకపోతుంటే చాలా ఇస్తుంది. దానివల్ల సోషల్ మీడియా అంటే చాలా పెద్దగా వచ్చింది. ఈ పార్టీలో పెట్టడం ముందే పేరు బాగా తెలంగాణ వ్యాప్తంగా చాలా వెళ్ళిపోయింది. పల్లెటూర్లకు అంతా వెళ్ళింది. అంటే ముంగోడలో ఎలక్షన్లకు వస్తాప్పుడు చూసింది ఏంటంటే ఒక్కొక్కరు ఏంటంటే లక్షల కనీసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టారు ముంగోడలో ఎమ్మెల్యే ఎలక్షన్, ఒక్క ఎమ్మెల్యే ఎలక్షన్. ఎందుకంటే ఖర్చు పెట్టిన పైసలు దేనికి సందేశం? మళ్ళీ 1 ఇయర్లో మళ్ళీ అయిపోతుంది ఎలక్షన్. 6 monthsలో ఎలక్షన్లు అయిపోతుంది. ఎందుకంటే అది ముంగోడలో అదంతా చూసినాం కదా, 1000 కోట్లు పంచడం ఎక్కువ. ఇంకా ఒక 6 months 1 year గురించి 1000 కోట్లు ఖర్చు. ఇంతగా పైసలు ఖర్చు పెడితే ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యే ఏం చేయలేడు కదా, డెవలప్మెంట్ చేయలేడు. డెవలప్మెంట్ చేయనందుకు అంతా పార్టీ అదే మనం ఫ్రీ బీఫామ్ ఇస్తే ఎంత బాగుంటుంది అన్నట్టు ఆలోచనతో కొత్త పార్టీ పెట్టింది. అందరు కులాలు ఎంచుకుంటున్నారు. 64 కులాలు కలిసి అందరు ఎంచుకున్న పార్టీ. ఖర్చేం లేదు, మా పార్టీ తరఫు ఖర్చేం పెడతారు. ఖర్చు పెడితే బ్యానర్ ఇట్లా ఉంటుండే కదా, ఖర్చేం లేదు. పార్టీ ఏంటంటే ఎవరికైనా పోటీ చేయాలంటే ఫ్రీ బీఫామ్ ఇస్తున్నాము మా పార్టీ తరఫు నుంచి. కార్పొరేటర్ది అయినా సరే ఎమ్మెల్యే స్థాయి ఎవరైనా చేయాలనుకుంటే ₹1 తీసుకోకుండా ఇస్తున్నాం బీఫామ్. ఈ వేరే పార్టీలు అడిగితే 100 కోట్లు అడితే 50 కోట్లు అడుగుతారు. అట్లా లేదు మా పార్టీ. ఫ్రీ బీఫామ్ బీసీ ఎస్టీ ఎస్టీ మైనార్టీ అందరూ క్యాస్ట్ వాళ్ళు పోటీ చేయొచ్చు. కాకపోతే మీరు చాలా మందికి చాలా సహాయం చేశారు, హెల్ప్ చేశారు. ఇదంతా ఎలా సార్ ముందు నుంచి మీరు అదే చిన్నప్పటి నుంచి నాకు రాజకీయంలోకి వచ్చిన తర్వాత మీకు చేయాలనిపించింది? అట్లా కాదు, రాజకీయం రాకముందు నుంచి చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. ఒక సాయం అనేది ఎవరికైనా గరీబులకు ఏదైనా ఉంటే సాయం చేసుకుంటా వెళ్తాను. చిన్నప్పటి నుంచి అలవాటు, ఇప్పుడు వచ్చింది కాదు. తర్వాత ఏంటంటే రాజకీయం పెట్టినాం. కానీ రాజకీయాలు ఏంటంటే పొలిటికల్ 10 సీట్లు ఎమ్మెల్యే సీట్లు ప్రకటించినప్పుడు ప్రకటించారు. కారణం చెప్తే కదా, మనంతా అన్ని క్యాస్ట్ కలిసి ఎన్నుకున్నాం. 60 ఎస్టీ ఎస్టీ మైనార్టీ బీసీ అంతా అన్ని కులాలు కలిసి ఏంటంటే నీళ్ళు వాడితే బాగుంటుంది అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు కొద్దిగా చాలామంది కొత్త ఛానల్ పెట్టిన ఉంటారు కదా, వాళ్ళకు అమౌంట్ వస్తుంది అనమాట. ఇంటర్వ్యూ చాలామంది నా ఛానల్ ఏదో కొంతమంది ఇంటర్వ్యూ ఇచ్చిన బాగా చూస్తారు. ఇక హైదరాబాద్ తెలంగాణ కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళని చూస్తారు బాగా. బాంబే, పూణే, మద్రాస్ అక్కడంతా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూనే ఉంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి కేలో అవుతే అమౌంట్ పడుతుంది. అట్లా అనేసి అందరికి ఇంటర్వ్యూలు ఇస్తారు. మన వల్ల వాళ్ళకి లైఫ్ ఉంటుంది కదా, మంచిగా ఛానల్ పెరుగుతుంది, వాళ్ళకు లైఫ్ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు చాలా మందికి చాలా హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీఫామ్ పట్టాలు తీసుకుని ఎమ్మెల్యేలు మాత్రం పార్టీ తరఫున సగం అమౌంట్ తీసుకొని ఇస్తున్నారు. కానీ మీరు ఏ అమౌంట్ తీసుకోకుండా ఇస్తున్నారు. ఏ అమౌంట్ తీసుకోకుండా బీఫామ్ ఇస్తున్నారు. అంటే మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందా? ఇన్కమ్ ఏం లేదు, అంత అన్ని కులాలు కలిసి మా ఫండ్ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. మా యూఎస్కి వెళ్ళి నేనేమి ఇవ్వను. అంటే తెలంగాణకు మాత్రమే ఇస్తారా లేకపోతే తెలంగాణనే? ఇక్కడ తెలంగాణ లావుడ్ని తెలంగాణనే లావుడ్.
కొత్త పార్టీ నేను ఫండ్ రిలీజ్ అవుతుంది నాకే ఇస్తారు కొన్ని సంవత్సరాల నుంచి ఎవరు కొత్తగా పార్టీ పెట్టలేదు కానీ మీరు పెట్టారు ఎందుకని అంటే ప్రజలకి ఏదైనా మంచి చేయాలన్నా లేకపోతే మంచి చేయాలి స్టేస్ట్ మైనారిటీలు ఎందుకంటే కొంతమంది పోటీ చేయాలని ఉంటారు చాలా పోటీ చేసేటోళ్ళు బీఫామ్ చేయాలంటే 100 కోట్లు ఉండకండి ఎవరు చేయాలని చేయలేదు పేద ప్రజలు పోటీ ఎమ్మెల్యే చేయాలన్నా కార్పొరేటర్ చేయాలన్నా పైసా ఉన్నోళ్ళే చేయాలి పైసా లేని వాళ్ళు అసలు ఎన్నికల రావాలని భయపడుతుంది దానివల్ల ఒక పార్టీ నుంచి పైసా లేని వాళ్ళకి బీఫామ్ ఇస్తుంది పైసలు ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు చేయడానికి ఇష్టపడుతున్న ఆస్తులు పెంచుకొని పిల్లలకి పెంచుతున్నారు కానీ పొలిటికల్ పెడుతుంది లేకుండా మీరు చాలా పెద్ద మనసుతో చాలా హెల్ప్ చేస్తున్నారు పొలిటికల్ ఎట్లుందంటే రాజకీయం ఒకసారి లాడ్ ఎమ్మెల్యే ఇల్లు అమ్ముకొని లాడ్ ఉన్నారు చాలా మంది ఇల్లు పొలాలు అమ్ముకొని లాడి ఓడిపోయినట్టున్నారు అంటే వాళ్ళు రాజకీయం కోసం అలా అయిపోయారు అంతే రాజకీయం కోసం రోడ్డు పడ్డారు చాలా మంది కానీ మీరు ప్రజలకు మంచి చేయాలని చెప్పేసి మీరు రాజకీయంలో దిగేటప్పుడు మీరు అంతకంటే ఎదుగుతున్నారు అంటే మనం మంచి చేయాలంటే చాలా తక్లీఫ్ పడాలి చాలా టైం పడుతుంది చెడు అంటే నాకు తొందరగా అయిపోతుంది కానీ మంచి పని చేయాలంటే కష్టపడి రాజకీయంలో రావాలంటే చాలా కష్టపడవచ్చు వస్తుంది పార్టీ ఇప్పుడు రాకపోయినా ముందు తరాలకు మంచిగా ఉంటుంది పార్టీ ఏ విధంగా మీరు ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నారు ప్రజలు మంచిగా అంటే ఇప్పుడు ఏమి పైసలు లేని పోటీ చేయడము ఏదైనా మనకు కింది స్థాయి నుంచి ఇప్పుడు ఏంటంటే ఉన్నోళ్ళకే డబ్బులు అవుతుంది చాలా ఈ గవర్నమెంట్ ఇప్పుడు ఎట్లా చేస్తుందంటే మొత్తం మన ఇన్ని పదవులు పెట్టినా ఎవరైనా చేసినా ఉన్నోళ్ళకే డబ్బులు వెళ్తున్నాయి ఎక్కువ రైతు బంధు అంటే అవి అంటే కొన్ని పథకాలు నేను గవర్నమెంట్ ఇది ఉన్న వాళ్ళకే డబ్బులు వెళ్తున్నాయి లేని వాళ్ళకి వెళ్తారు 1 ఎకరా 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు రైతు బంధు వెళ్తారు అట్లా కొన్ని ఏంటంటే మనము అది కొన్ని మేము అసలు పోటీ చేసినాం అనుకోవాలి కొన్ని ఏంటంటే కొన్ని మంచిగా చేస్తాం అన్నట్టు ఉద్దేశం ఇప్పుడు కొన్ని పార్టీస్ ఉన్నాయి వాళ్ళ నుంచి మంచిగా చేయట్లేదు ఇప్పుడు చేస్తామని చెప్పేసి చేయట్లేదు అలా మీరు ఏమైనా చేస్తున్నారా అట్లా మేము పార్టీ గవర్నమెంట్ రాలేదు ఇంకా టైం పడుతుంది కొత్త పార్టీ కాదు ఇంకా టైం పడుతుంది కానీ కష్టపడుకుంటూ వస్తేనే ముందుకు వెళ్తాం చాలా టైం పడుతుంది సార్ తెలంగాణ గవర్నమెంట్ మీతో పార్టీ పెట్టించిందని ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకునేది అది కరెక్టే ఎందుకంటే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే 2 years ఉన్నాను ప్రజలంతా అనుకునేది ఏంటంటే ఎవరైనా అట్లనే అనుకుంటారు ఇది ఏంటంటే అందులో ఉన్న 20 ఏళ్ళు ఉన్నా కానీ నేను ఏ పదవి తీసుకోవాలి నేను అడగలేని వెళ్ళి వాళ్ళు ఇవ్వలేరు ఎందుకంటే వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఉద్యోగ నాయకులకు ఇవ్వరు వేరే వాళ్ళకు అందరికి ఇస్తారు చాలామంది ఎవరైతే బయట ఉన్నప్పుడు కేసీఆర్ గారిని తిట్టిరో కేటీఆర్ గారిని తిట్టిరో వాళ్ళకే పదవి ఇస్తారు టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లా అనేసి దానివల్ల ఒక్క కారణం అని కాదు 100 కారణాలు నేను పక్క జరిగింది ఆ పార్టీ నుంచి జరిగి నేను కొత్త పార్టీ పెట్టినా ఎందుకంటే ప్రతి ఒక్క నాయకునికి పైసలు లేని నాయకునికి బీఫామ్ ఇవ్వాలి ఒక పైసా ఉచితంగా పైసా లేకుండా అట్లా అనేసి పార్టీ పెట్టింది అంతేగాని టీఆర్ఎస్ గవర్నమెంట్ పెడితేనే అందులోనే ఉండి ఏదైనా పదవి తెచ్చుకుంటారు కదా అట్లా పార్టీ అట్లా ఆశలు ఏం లేదు ముందు మా పార్టీ పెరిగినాక ఏదైనా సపోర్ట్ ఇట్లా కావాలంటే ఏదైనా ఇప్పుడు టీఆర్ఎస్ అని కాదు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా దేనికైనా మద్దతు ప్రకటిస్తాం మా పార్టీ తరఫున ఎవరైతే మా దానికి ఓకే అన్నప్పుడు వాళ్ళకి మేము కూర్చొని మాట్లాడిన తర్వాత బీమాం ఫ్రీ ఇవ్వాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా మాకు ఏంటంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తాం సార్ మీరు పార్టీ పెట్టారు కదా మీరు బాగా ఎదిగిన తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా సరే మీకు మద్దతు ఇస్తే వెళ్తారా మద్దతు అని కాదు ఏ పార్టీ అయినా సరే మాకు నచ్చిన పార్టీ ముందు ఎలక్షన్ల ముందు వచ్చి మాకు ఏదైతే పార్టీ నచ్చుతుందో దాన్ని కంపల్సరీ సపోర్ట్ చేస్తాం ఎందుకంటే మాకు నచ్చాలి ఫస్ట్ ఎందుకంటే మాకు ఒక 10 సీట్లు కావాలని కోరుకుంటున్నాం అన్ని పార్టీలకి బీసీ నాయకులకు ముందు ఉద్యోగం ఎందుకంటే 2 ఏళ్ళ నుంచి ఏ పార్టీ ఇవ్వలేదు 100 ఏళ్ళ సంవత్సరం 100 ఏళ్ళ చరిత్రల ఏ పార్టీ ఇప్పటివరకు సీట్లు బీసీ నాయకులకు ఎక్కువ ఇవ్వలేదు ఎస్టీ మైనార్టీ ఇవన్నీ క్యాస్టులకు చాలామంది తక్కువ ఇస్తారు సీట్లు అంటే దాని గురించి మేము పోరాడుతున్నాం ఇప్పుడు ఆ పోరాటం మేము ఇది పార్టీ అని కాదు ఇది ఉద్యోగం పార్టీలాగా వెళ్తున్నాం ఇది ముందు మాకు ఏదైనా పార్టీ మాకు నచ్చినట్టు ఉంటే పార్టీ దానికి మేము కంపల్సరీ సపోర్ట్ ఇస్తాం సార్ మీరు 2001 నుంచి చేసే పార్టీలో ఉన్నారు చాలా కష్టపడ్డారు అది ప్రజలందరికీ తెలుసు కానీ మీకు ఏ పదవి ఇవ్వలేదు ఎందుకు సార్
పదవి అంటే నేను అడగలేను. ఉద్యోగం అప్పటి నుంచి కష్టపడి చేసినాం, తెలంగాణ వచ్చింది. దాని తర్వాత ఏంటంటే నేను టీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు టీఆర్ఎస్ అయింది కానీ టీఆర్ఎస్ పార్టీలో అసలు అడగలేదు, నేను పదవి అడగలేదు, నేను ఆశించలేదు. తెలంగాణ రావాలని కొట్లాడుకున్నాం, తీసుకుని తెలంగాణ వచ్చింది. అంతవరకు ఆలోచన కానీ ఏ పదవి రావాలని ఎప్పుడు పొలిటికల్గా పోలేదు. పొలిటికల్గా పోయిన వాళ్ళంతా మినిస్టర్ లేరు, ఎమ్మెల్యే లేరు, కానీ నేను ఎప్పుడు ఆశించలేదు. దానివల్ల మేము ఇట్లున్నాం. ఏ పదవి లేదు. పార్టీ ఆశించింది కాదు. బీసీ ఎస్టీ మైనార్టీ న్యాయాలకు చాలామంది పోటీ చేయాలనుకుంటారు. ఒక లైఫ్లో ఏంటంటే అరే చాలామంది పొలాలు అమ్ముకున్న వాళ్ళు, స్థలాలు, ఇల్లు అమ్ముకున్న వాళ్ళు, పోటీ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది లక్షల కోట్లు పెట్టుకున్న వాళ్ళు చాలామంది రోడ్ల మీద పడి ఉన్నారు పొలిటికల్గా. ఎందుకంటే ఆ రాజకీయ నాయకులు పార్టీలన్నీ అట్లా తయారైపోయినాయి. పైసలు ఏంది, ఒక ఓటు వేయకుండా, పైసలు ఏంది ఇంట్లోకి వెళ్ళి ఓటు వేయాలంటే ఓ 10,000 ఇస్తారని అడుగుతారు ప్రజలు. ఆ ప్రజలు అనేది కొత్త మార్పు తీసుకురావాలి. ఈ మార్పు కొత్తదనం అయితే ఎప్పుడైతే పైసలు తీసుకోకుండా ఓటు వేస్తారో అప్పుడు ఒక నాయకుడు గెలిచినట్టు. పైసలు ఇచ్చి ఓటేసి గెలిచిన నాయకుడు అది వేస్ట్. అది ముందు తరాలకు ఎట్లుంటా అంటే అది చూడడానికి బాగుంటుంది, జువాలాగా అయిపోతుంది. సెటిల్మెంట్ అంటే ఆ సెటిల్మెంట్ అన్న భార్యాభర్తలు కొట్లాడినా ఏదైనా ఉన్నారు, ఎవరు చిన్న చిన్న ప్రాబ్లమ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తే నేను మాట్లాడిపిస్తాను. ఏదైనా ల్యాండ్ ప్రాబ్లమ్ మన చిన్న చిన్నవి ఉంటాయి కదా, ఎవరైనా కబ్జా పెట్టినా ఏదైనా ఉంటే అది ఎప్పుడు అది ఆగేది ఉంది. మరి కూడా సాయం చేసి వెళ్తుంది, మన ఇంటి గురించి కాదు. ఎందుకంటే ఏదైనా ల్యాండ్ మీద ఏంటంటే వాళ్ళ మ్యారేజ్ చేసి ఉంటుంది, పోయి వేరే వాళ్ళు కబ్జా చేసుకుంటారు, వాళ్ళకి జరపాలంటే వీళ్ళ తరం కాదు. నా దగ్గర కసూటి వస్తే నేను మాట్లాడిపిస్తాను. మాట్లాడంటే అది సెటిల్మెంట్ లాగా అనిపిస్తుంది. అంతే దాంట్లో డబ్బులు వచ్చేటి ఏముంటుంది, అది ఎప్పుడు రాకపోకుండానే చేయవాలి. గరీబులకు హెల్ప్ చేయవచ్చు. అంతే సెటిల్మెంట్ అంటే అట్లా అనుకుంటారు. సెటిల్మెంట్ ఏదైనా 10 మంది వచ్చినాను ఏదైనా అందరూ అట్లనే అనుకుంటారు సెటిల్మెంట్.